తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కానీ విని ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడంలో కూడా ఆయన చాలా వరకు సక్సెస్ ని సాధిస్తూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యం అయితే ఉండే విధంగా చూసుకుంటున్నాడు సుకుమార్. ఇక ఏదేమైనా కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్డమ్ ను కూడా సంపాదించుకున్నారు సుకుమార్. అయితే పుష్ప 2 సినిమాని మాత్రం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని తెరకెక్కించేశాడు. ఇక మొత్తానికైతే డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవడానికి సిద్ధమవుతుంది. దాంతో పాటు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను కూడా తిరగేసే విధంగా సుకుమార్ దీన్ని మలిచినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు 300 కోట్ల రూపాయలను రెమ్యునేషన్ గా తీసుకుంటున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఇక ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇంత భారీ మొత్తంలో రెమ్యునేషన్ తీసుకున్న హీరోలు ఎవ్వరూ లేరు. కాబట్టి అల్లు అర్జున్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునేషన్ తీసుకున్న టాప్ హీరోలలో చరిత్రను సృష్టించారని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని మూవీ టీం కూడా స్పష్టం చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారట. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని కనుక సాధించినట్లయితే ఇండియాలో టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగే అవకాశం కూడా ఉన్నాయంటూ ట్రెస్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా మీద ఉన్న హైప్ కి ఆ సినిమా ఈజీగా 1500 కోట్ల వరకు కలెక్షన్ రాబడుతుందని అంచనాలు అయితే వేస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి వసూళ్లను సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తే అల్లు అర్జున్ స్టార్డమ్ అనేది మరింత రేంజ్ లో పెరిగిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చెప్పొచ్చు.